నెల్లూరు జిల్లాలో మైనర్ బాలిక మృతిపై రాజకీయ వివాదానికి దారితీసింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి కాకాని కామెంట్స్ పై అగ్గిరాజుకుంది. ఇంతకీ కాకాని ఏమన్నారు? పోలీసులు ఎందుకు నోటీసులు ఇచ్చారు? నెల్లూరులో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి రాజకీయ రంగు పులుముకుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గుమ్మల దెబ్బకు చెందిన మైనర్ బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో తొలుత కోవూరు ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత నెల్లూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లారు. వారం పాటు మృత్యువుతో పోరాడి ఆ బాలిక చివరికి ప్రాణాలు కోల్పోయింది. బాలిక మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. తమ కుమార్తెను ఇద్దరు యువకులు బలవంతంగా తీసుకువెళ్లి విషపూరితమైన ద్రావణం తాగించి చంపేశారని ఆరోపించారు. దీనిపై కేసు నమోదైంది. మరోవైపు బాధిత కుటుంబాన్ని వైసీపీ నేత కాకాని పరామర్శించారు. బాలిక మృతికి గంజాయి బ్యాచ్ కారణమని ఆరోపించారు. అయితే కాకాని కామెంట్స్ పై కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. సంఘటన గురించి ఎక్స్లో పోస్ట్ చేశారని ఆరోపించారు. దీంతో కాకానిపై కేసు నమోదైంది. విచారణకు రావాలని నోటీసులు పంపారు పోలీసులు. అలాగే ఘటన గురించి ఎక్స్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు పోలీసులు. మైనర్ బాలిక వివరాలను తాను ఎక్కడా బహిర్గతం చేయలేదన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కక్షపూరితంగానే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. విచారణకు రావాలని అర్ధరాత్రి నోటీసు ఇచ్చిన కోవూరు పోలీసులు ఇప్పుడు విచారణకు రావద్దని సమాచారం ఇచ్చారన్నారు. 19వ తేదీన తమ ఇంటికి వచ్చి వివరణ తీసుకుంటామని తెలిపారన్నారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు కోవూరు, నెల్లూరు ఆసుపత్రుల్లో తమ బిడ్డకు సరైన వైద్యం అందలేదని బాలిక తండ్రి తనతో చెప్పాడన్నారు కాకాని. మొత్తానికి మైనర్ బాలిక అనుమానాస్పద మృతి వ్యవహారంలో కాకానికి పోలీసులు నోటీసులు ఇవ్వడం రాజకీయ రగడకు దారితీసింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినా కేసులు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు.